శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. విఘ్ననాశిని ఇది అమ్మవారి 5 అక్షరాల నామం. ఇది 451వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు విఘ్ననాశిన్యై నమః అని చెప్పాలి. విఘ్న అంటే విఘ్నముల భావనను అని, నాశిని అంటే నాశము చేయునది అని. ఈ నామాన్ని విఘ్నాలను తొలగించునది అనే అర్థంలో ధ్యానం చేస్తే ముందు విఘ్నాలు ఉంటేనే కదా అవి తొలగించాల్సిన అవసరం వచ్చేది. అందుకని ఉపాసకుని కోరిక తీరడం కోసం కొన్ని విఘ్నాలు కలిగి అటుపైన అవి తొలగుతాయి. సాధారణంగా అందరూ ఏవేవి విఘ్నాలు అని అనుకుంటారో ఆ విఘ్న భావాలను ముందుగా తొలగించి కార్యకర్తను త్రికరణ శుద్ధిగా కార్యోన్ముఖుణ్ణి కార్య నిమగ్నుణ్ణి చేసేది అనే విధంగా నామాన్ని అర్థం చేసుకోవాలి. కొందరు పరిస్థితులు అనుకూలంగా లేవనో, ఇంకా సమయం రాలేదనో వెంటనే చేయాల్సిన పనులను కూడా వాయిదా వేస్తూ ఉంటారు. వీళ్లకు ఏ మాత్రం అవరోధం కానీ అంతరాయం కానీ వచ్చినా దాన్ని విఘ్నం క్రింద జమకట్టుకుని చేయాల్సిన పనిని కూడా ఆపేస్తారు లేదా వాయిదా వేస్తారు. తెలివి కలవారికి పరిస్థితులు ఉపయోగించుకోవాల్సిన అవకాశాలుగా కనిపిస్తే, తెలివి తక్కువ వారికి అవి అవరోధాల పరంపరగా కనిపిస్తాయి. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. మనస్సు నిలకడ ఎంత తగ్గితే అన్ని అవరోధాలను చూడడం జరుగుతుంది. ఏది ఫలవంతం అవ్వాలన్నా సిద్ధి, శ్రద్ధ ఇవి రెండూ ముఖ్యం. సక్రమంగా నిర్వహింపబడుతున్న సృష్టిలో ఆవర్తన అంటే పీరియాడిసిటీ, క్రమబద్ధత అంటే రెగ్యులారిటీ లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ఈ లక్షణాలున్న వారే వారి జీవితంలో కూడా సక్రమమైన సల్లక్షణమైన సత్ఫలితాలను పొందుతారు. ఉన్నది అవకాశం అని గ్రహించిన వారే అన్నింటినీ సాధించగలరు అనే జ్ఞానోదయము ఈ నామాన్ని జపించడం వల్ల వస్తుంది. అంతేకాని విఘ్నాలు సృష్టించుకుని వాటి నాశం కోసం ఎదురు చూడడం ఉండదు. అందరికీ రోజుకు 24 గంటలే అయినా ఇదే కాలంలో ఎన్నో సాధించిన వారు ఉన్నారు. ఇదే కాలంలో ఏ పని చేయడానికైనా కాలం చాలడం లేదని, సమయం కుదరడం లేదని ఏమీ చెయ్యని వారు ఉంటారు. అన్నింటికంటే పెద్ద విఘ్నం అశ్రద్ధ అని గ్రహించి విఘ్ననాశిని నామంలో విఘ్నం అనే పదానికి అసలైన ఈ అర్థాన్ని తెలుసుకొని అశ్రద్ధను పోగొట్టుకున్న వారే సాధకులు. మన అశ్రద్ధ మీద ఎంత నమ్మకం లేకపోతే ఏ పని ప్రారంభించినా ద్వితీయ విఘ్నం రాకుండా చూసుకోండి అని మన పెద్దవాళ్ళు అంటారో ఆలోచించండి. విఘ్నాలు చూడకుండా పనిచేసేవాడికి ఒక కార్యక్రమం ఉంటుంది. విఘ్నాలు చూసేవాడికి తాను పని చెయ్యకపోవడానికి ఒక కారణం ఉంటుంది. విఘ్నాలు చూడనివాడు సమస్యలో పరిష్కారం చూస్తాడు. విఘ్నాలు చూసేవాడు పరిష్కారానికి వంకలు పెడతాడు. విఘ్నాలు చూడనివాడు కష్టమైన ఆ పని చెయ్యవచ్చు అంటాడు. విఘ్నాలు చూసేవాడు ఆ పని చెయ్యవచ్చు కానీ చాలా కష్టము అంటాడు. మొత్తానికి విఘ్నములు అనే భావనను కూడా రాకుండా చేయున్నది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. తేజోవతి ఇది అమ్మవారి 4 అక్షరాల నామం. ఇది 452వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు తేజోవత్యై నమః అని చెప్పాలి. తేజోవతి అంటే తేజస్సు కలది అని అర్థం. అన్ని ప్రకాశ వస్తువులలోనూ వెలుగును ప్రసరింపచేసే శక్తి అమ్మవారు. అమ్మవారు ప్రకాశించాలన్నా, ప్రకాశాన్ని ప్రసారం చెయ్యాలి అన్నా ఏ ఇతరుల సహాయం కానీ సహకారం కానీ అవసరం లేదు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు అన్నింటిలోనూ కూడా మనలో ప్రకాశించే తేజస్వరూపిణి అమ్మవారు. క్షితౌ షట్పంచాశత్ అన్న సౌందర్యలహరిలోని 14వ శ్లోకంలో ఆదిశంకరులు అమ్మవారి పాద యుగళం నుండి ప్రసారమయ్యే కిరణాలు ఎన్నెన్ని ఏ చక్రాల వద్ద ఉంటాయో తెలియపరుస్తారు. లలితా సహస్రనామ స్తోత్రంలో నామాలుండే మొత్తం 182.5 శ్లోకాలు సంవత్సరంలో వెలుగు భాగానికి సంబంధించిన 182.5 రోజుల కాలానికి సరిపోయే పగటి భాగాలే. ఈ కాలమంతా అమ్మవారి వెలుగుకు సంబంధించిందే. ఈ వెలుగుల అమ్మవారిని తేజోవతి అంటారు. ఎవరిలో ఏ సంబంధమైన ప్రతిభ ఉన్నా వారిలో ఆ ప్రతిభను సూచించే అమ్మవారి పేరు తేజోవతి అని అనవచ్చు. తేజస్సు కలది,
తేజస్వరూపిణి అని ఈ నామానికి అర్థాలుగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. త్రినయన ఇది అమ్మవారి 4 అక్షరాల నామం. ఇది 453వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు త్రినయనాయే నమః అని చెప్పాలి. త్రి అంటే 3 అని, నయన అంటే కన్నులు కలది అని. అమ్మవారికి 3 కళ్ళుంటాయి. ఎడమ కన్ను చంద్ర సంబంధమైంది, కుడి కన్ను సూర్య సంబంధమైంది, ఫాలనేత్రం అగ్ని సంబంధమైంది. ఈ 3 వరుసగా ఇడ, పింగళ, సుషుమ్న నాడులతో కూడా సమన్వయాన్ని కలిగి ఉంటాయి. అంతేకాదు చంద్రనేత్రం రాత్రికి, పిండోత్పత్తికి, గర్భధారణకు, స్వీకరించే గుణానికి, అస్తిత్వానికి, పోషణకు, వర్తమాన కాలానికి సంబంధించింది. సూర్యనేత్రం పగటికి, ఇచ్చే గుణానికి, రక్షణకు, భూతకాలానికి సంబంధించింది. అగ్నినేత్రం సంధ్యాకాలానికి, వ్యాప్తిత్వానికి, భవిష్యత్ కాలానికి, సమన్వయానికి సంబంధించింది. ఈ 3 నేత్రాలు కూడా జ్ఞాన సంబంధమైనవే అని సంధ్యావందనంలోని అంగన్యాసంలో జ్ఞానాత్మనే నేత్రత్రయాయ వౌషట్ అని చెప్పబడుతుంది. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు. నయనాలు ప్రతి వ్యక్తిలోని చైతన్యానికి ప్రత్యక్ష నిదర్శనం. జీవికి శవానికి తేడా ఈ కళ్ళను చూసిన వెంటనే చెప్పవచ్చు. అక్షర జ్ఞానం లేకపోయినా ఈ అక్షి జ్ఞానంతో తన భావాలను వ్యక్తపరచవచ్చు. అందుకని అమ్మవారి ఈ నామధ్యానం, నామజపం చాలా శుభాలను చేకూరుస్తుంది. నయనం అంటే తీసుకువెళ్ళేది అనే అర్థంలో ఈ నామాన్ని త్రినయనాయే నమః అని జపిస్తే మనం అధోగతి పాలు కాకుండా మనలను అమ్మవారు నడిపిస్తుంది. భూత భవిష్యత్ వర్తమాన సమగ్ర జ్ఞానంతో అన్నింటినీ చక్కగా పరిష్కరిస్తుంది. మొత్తానికి ఈ నామానికి ఈ రకంగా అర్థాలు చెప్పుకోవచ్చు. 3 కన్నులు కలది అని, త్రికాల జ్ఞాన నేత్రములు కలది అని ఈ నామానికి అర్థాలుగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. లోలాక్షి కామరూపిణి ఇది అమ్మవారి 454వ నామం. ఇది 8 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు లోలాక్షి కామరూపిణ్యే నమః అని చెప్పాలి. లోలాక్షి అంటే చంచలమైన కన్నులుండు అందమైన స్త్రీలకు కూడా అని, కామ అంటే మోహము పుట్టు అని, రూపిణి అంటే రూపము కలది అని. ఈ నామాన్ని లోలాక్షి కామరూపిణి అనే విధంగా 2 నామాలుగా చెప్పే పద్ధతిని అనుసరించేవారు కూడా ఉన్నారు. కానీ ముందు 796వ నామంగా కామరూపిణి అనే నామం మళ్ళీ వస్తుంది. ఇప్పుడు లోలాక్షి కామరూపిణి అని విడదీస్తే కామరూపిణి నామం పునరుక్తం కాబడుతుంది. అందుకని ప్రస్తుతం లోలాక్షి కామరూపిణి అనే విధంగా ఒకే నామంగా చెప్పబడుతుంది. చంచలమైన కన్నులు ఉండవచ్చు కానీ చంచలమైన మనస్సు ఉండకూడదు. అసలు చంచలం అంటే కిరణ కాంతిలాగా తళుక్కు మిణుక్కుమంటూ కనబడే లక్షణం అని చెప్పుకోవచ్చు. వివాహ వయస్సుకు ముందు స్త్రీల కళ్ళకు ఉండే ఒకే ఒక కళ ఇది. చంచలమైన కన్నులు చక్కని చుక్కలకు అంటే స్త్రీలకు మరింత అందాన్ని చేకూరుస్తాయి. అందుకే కవులు చెంచలాక్షి అనే పద ప్రయోగంతో స్త్రీల కళ్ళను వర్ణిస్తారు. ఈ చెంచల లక్షణం ఉన్న కన్నులు దేనినో వెతుకుతూ ఉన్నట్లుంటాయి. తనకు నచ్చే రూపం ఎక్కడన్నా ఉన్నదేమోనన్న అన్వేషణ లేదా వెతుకులాట ఆ చెంచల నయనాలను చూస్తే తెలుస్తుంది. స్త్రీలు తాము అందమైన వారైనా అమ్మవారి అందాన్ని చూసి ఆకర్షితులవుతారట. అలా ఆకర్షితులవడంలో ఎవరెవరికి ఏ విధంగా ఉంటే నచ్చుతుందో ఆ విధమైన రూపాలతో కనబడగల కామరూప లక్షణం అమ్మవారి రూపానికి ఉంటుందట. అందుకని విశ్వంలో స్త్రీలందరూ అమ్మవారి అందానికి అచ్చరువందుతూ ఆకర్షితులవుతారు. ఆ విధంగా స్త్రీలనే మోహింపచేయగల రూపం అమ్మవారిది. ముందు చెప్పిన అమ్మవారి లక్షణం శ్రీరామునికి కూడా ఉంటుంది. పురుషులనే మోహింపజేయగల రూపం శ్రీరామునిది. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అంటే ఈ లక్షణంలో శ్రీరాముడు శ్రీలలిత ఒకే తత్వం కలవారు అన్నమాట. అలాగే శ్రీకృష్ణుడు శ్యామలాదేవి. అందుకే శ్రీకృష్ణ శ్యామలాదేవి శ్రీరామో లలితాంబిక అన్నారు. కామరూపిణి అనే సమాసానికి ఏ దృష్టితో చూస్తే ఆ దృష్టితో కనపడునది
అనగా పెళ్ళైన వారికి ప్రపంచం పచ్చ తోరణాలలాగాను, ఆపదలో ఉన్నవారికి అదే ప్రపంచం తగలబడిపోతున్నట్లుగాను ఉంటుంది కదా. ఆ విధంగా ఏ దృష్టితో చూస్తే ఆ దృష్టితో కనపడునది అనే అర్థం కూడా చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ నామానికి ఈ రకంగా అర్థాలు చెప్పుకోవచ్చు. చెంచలాక్షులను కూడా మోహింపచేయు మనోహర రూపం కలది అని, ఏ దృష్టితో చూసేవారికి ఆ దృష్టితో కనపడునది అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. మాలిని ఇది అమ్మవారి 3 అక్షరాల నామం. ఇది 455వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు మాలిన్యై నమః అని చెప్పాలి. మాలిని అంటే మాలికా రూపము చెల్లునది లేదా మాల కలది అని అర్థం. అమ్మవారు ప్రధానంగా వ్యక్తమునకు సంబంధించినది. భౌతిక ప్రపంచంగాను వాంగ్మయ ప్రపంచంగాను కూడా వ్యక్తమయ్యేది అమ్మవారే. భౌతిక ప్రపంచంలోని సమస్త జీవ వస్తు స్థావరములలో సారభూతంగా అమ్మవారే ఉంటుంది. అంటే సూత్రప్రాయంగా అమ్మవారుంటే పాత్ర గాత్రప్రాయంగా అవన్నీ ఉంటాయన్నమాట. అందుకే తమలో సూత్రప్రాయంగా లేక దారంగా ఉన్న అమ్మవారితో ఈ విశ్వంలోని సమస్త వస్తు వ్యక్తి జీవజాలమంతా చూడడానికి ఒక విశిష్ట మాలికలాగా కనిపిస్తుంది. అందుకే కనపడే విశ్వరూపిణి అయిన అమ్మవారిని మాలిని అని అన్నారు. వాంగ్మయ ప్రపంచమంతా అక్షరాల సమాహారమే కదా. అకారాది క్షకారాంతం ఉండే అక్షరాలన్నీ ఈ హారంలో పువ్వుల లాంటివి అనుకుంటే ఈ అక్షర సమాహార రూపంలో ఉండే అమ్మవారు మాలినిగా దర్శనమిస్తుంది. అకారం నుండి హకారం దాకానే అక్షరాలు అనుకుంటే క్షకారం మిగిలిపోతుంది. దీనిని సంఘాత అక్షరంగా కానీ మేరువుకు సంకేతాక్షరంగా కానీ సమన్వయించి చెప్పుకున్న అక్షర మాలికగా అమ్మవారిని సూచించి చెప్పడంలో ఔచిత్యం దెబ్బతినదు. ఛందశాస్త్రంలో మాలిని అనే పేరుతో ప్రత్యేక ఛందస్సు గల పద్యం లేదా శ్లోకం కూడా ఉంది. ఆ ఛందస్సు రూపంలో ఉన్న అమ్మవారు అని కూడా ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈ నామానికి ఈ రకంగా అర్థాలు చెప్పుకోవచ్చు. అక్షరమాలిక రూపము కలది అని, సమస్త వస్తు జీవజాలములో సూత్రముగా ఉండి మాలిక వలె రూపము కలది అని, మాలిని ఛందస్సుతో ఒక పద్యము లేదా శ్లోక నామముగా నున్నది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి.